మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం సందర్భంగా మందమరిలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మందమరి పాత బస్టాండ్ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ అధిష్టానం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖరారు చేయడంతో సంతోషంగా ఉందన్నారు నేతలు. పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు మందమరి కాంగ్రెస్ లీడర్స్. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు బాణసంచ పేర్చడం జరిగింది. ఏదైతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారికి, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్న మందమరి పట్టణ కాంగ్రెస్ తరఫున చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గారి కళ నెరవేరింది. కాగా కళ ఉండే మా ఇద్దరు కొడుకులు ఒకరు మంత్రి కావాలి, ఒకరు ఎమ్మెల్యే కావాలి అంటే ఆయన 3 కోరికలు తీరినాయి కాగా వెంకటస్వామి గారికి. వారి కుటుంబం పేద ప్రజల పక్షాన కొట్లాట చేస్తుంది. పేద ప్రజలకు అనేక హైదరాబాద్లో వెంకటస్వామి గారు గుడిసెలు ఇప్పించిన ఘనత వెంకటస్వామి గారికి దక్కింది. అలాగే వారి మనవడు కూడా వంశాన కూడా అనేక మన మందమరి పట్టణంలో కానీ మన పెద్దపల్లి పార్లమెంట్ వైజ్గా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ముందు వెళ్తున్నారు. వీళ్ళని చూసి మన అధిష్టానం గుర్తించి వీళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి రావడం అనేది కాబట్టి తెలంగాణలోనే వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, తెలంగాణ రావడం కొరకు ఆయన చేసినటువంటి పోరాటము ఇవాళ ఏ ఒక్క వ్యక్తి కూడా విస్మరించే పరిస్థితి లేదు. ఆనాడు 4 ఎంపీలు పార్లమెంట్లో కానీ, రస్తా రోకో కానీ, రైలు రోకో కానీ తెలంగాణ రాణి కొరకు మన కాకా వివేక్ వెంకటస్వామి గారు చేసినటువంటి పోరాటాలు మరవలేని అటువంటి జనాలు మరవలేని పరిస్థితుల తెలంగాణ ప్రాంతం ఉన్నది. కాకా వెంకటస్వామి కుటుంబం లేకుండా ఆనాడు పార్లమెంట్లో పేపర్ ఫ్లెక్సీ కొట్టిన నాడు మన వివేకన్న, మొన్న ప్రభాకరు, మన రాజగోపాల్ రెడ్డి, మధ్యాస్మి గౌడు వీరందరూ పోరాట ప్రతిమనే ఇవాళ తెలంగాణ రాణికి కొట్లాడి తెలంగాణకు ఆనబట్టినటువంటి వ్యక్తి మన కాకా వివేక్ వెంకటస్వామి గారి.